ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. పెన్షన్ 3,000 నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా 4,000 పెంచుతాం. ప్రతి ఎస్సీ సోదరుడికి బీసీ సోదరుడికి 50 ఏళ్ళు నిండగానే పెన్షన్ ఇస్తాం. కుటుంబంలో మీకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీ కుటుంబాల్లో చక్కటి వెలుగుని తీసుకుని వస్తాం. గతంలో 180-200 యూనిట్లు, గతంలో 180-200 యూనిట్లు మనం ఉచితంగా ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏమీ లేవు. 8 సార్లు మీరు కోరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లులు పెంచి మీ యొక్క ఆదాయాన్ని హరించేశాడు. మీకోసం, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పెదవేగిలో ఒక గురుకుల పాఠశాల ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ముద్దు బిడ్డ మీ పిల్లల్ని చదివించాలి. మీ పిల్లలు చదువుకుంటూనే సెంటు కుంటా లేనటువంటి మీ కుటుంబాలు కాళ్ళ మీద నిలదొక్కుకోవాలంటే విద్య ద్వారానే సాధ్యపడుతుందని చెప్పి ఎప్పుడూ ఆలోచించి అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో పనిచేసినటువంటి మీ మహనీయుడు 40 ఏళ్ళుగా పెట్టినటువంటి ఈ పార్టీ, ఆయన ఆశయాన్ని మన నాయకుడు చంద్రబాబు గారు ఎదురు తీసుకెళ్తున్నారు. అదే పాటలో ఉమ్మడిగా కలిసి జనసేనాని కూడా వచ్చాడు. తెలుగుదేశం జనసేన కలిస్తే ఒక సునామీ రేపు 13వ తారీఖున రాబోతుంది. ఆ సునామీలో ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ రాజకీయంగా కొట్టుకుపోతుంది. వచ్చేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మీకు పెదవేగిలో మరొక గురుకుల పాఠశాల బాలుల కోసం మీ పిల్లలను చదివించడానికి, మళ్ళీ 5వ తరగతి నుంచి 7వ తరగతి ఇంటర్మీడియట్ దాకా ఒక పాఠశాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీ రుణం తీర్చుకుంటానికి శాంక్షన్ చేశాను. ఇవాళ చెప్తున్నాను, ఈ 5 ఏళ్లలో ఇటుకు రాయి కూడా పెట్టలా. నేను ఎమ్మెల్యేగా గెలిచి సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. మీ వల్ల అధికారంలోకి వచ్చి మీ పేదవారి యొక్క అందరూ ప్రజలందరికీ ఇవ్వండి. పగలు రాత్రి కూడా వెలిగాయి, పగలు కూడా వెలిగాయి నేను ఇచ్చిన లైట్లు. మళ్ళీ గురుకుల పాఠశాలకి పెదవేగిలోను, ఆడపిల్లలకి ఒట్లూరులోను మరొక గురుకుల పాఠశాల, మహిళా పాఠశాల ఒట్లూరులోను 2 కట్టి మీ పిల్లల్ని దాంట్లో చేర్పించి చదివించి మీ యొక్క ఏదైతే మీ పిల్లలు అంటే మీ భవిష్యత్తు, మీ ప్రాణం, మీ సర్వస్వం ఉన్నారో వాళ్ళని తీర్చిదిద్దుతా. ఎందుకనంటే మీరు నాకు ఇచ్చినటువంటి గౌరవం మరెప్పటికీ జన్మలకు కూడా చాలా మంది కోరికలు ఉంటాయి ఎమ్మెల్యే అవ్వాలని. కానీ అందరికీ కోరికలు తీరు. ఏదో గాలికి కొట్టుకొచ్చినాడు ఒకడెవరో తీరిందేమో, కానీ అది అంత చిన్న విషయం కాదు. అది చిన్న విషయం కాదు. ఆ రకంగా మీ రుణం తీర్చుకుంటాను, మాట తప్పను, నిజాయితీగా పనిచేస్తాను. నేను ఇచ్చిన ఎల్ఈడి లైట్లు తప్ప ఈనాడు ఆ ఎల్ఈడి లైట్లు లేవు. ఏంటో గుడ్లు పెట్టారు. నేను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. నేను బెంగళూరు నుండి పెరుగుగూడెం దాకా వేసుకొచ్చా. అంటే ఆ పక్కమట పెరుగుగూడెం అంత లెక్క నీళ్లు నిలబడిపోతున్నాయని లెగ్గొట్టి గోడ పడగొట్టి సిమెంట్ రోడ్డు వేసా. దాని దెబ్బకి డబ్బులు ఎక్కువైపోయి ఈ కాస్తంత లెక్క పని తగ్గిపోయింది. ఇక్కడ ఆపారు. ఇప్పుడు దాకా నేను ఉండుంటే ఆ రోడ్డు అటు ఉండేదా, అలా ఉంచేవాడినా. ఎక్కడ శ్రీరామవరం దగ్గర బ్రిడ్జి కడతాకి పోలవరం కాలువ కట్టినట్టు కట్టారు ప్రాజెక్ట్ లాగా. ఒక బ్రిడ్జి, మొన్న బ్రిడ్జి 4 రోజుల్లో కడుతుంది. అయితే పోలవరం ప్రాజెక్ట్ లాగా ఉన్నది. పెద్ద కట్టేసాం, బాగు చేసామని చెప్తున్నారు. కోడి పందాలు ఆడుకోవడానికి, క్లబ్బులు పెట్టుకోవడానికి
బంకినీలు వసూలు చేసుకుంటానికి వీళ్ళకి ఎమ్మెల్యే పదవి ఉపయోగపడిందే తప్ప మరొక దానికి ఈ ఎమ్మెల్యే పదవిని వాళ్ళు ఉపయోగించాల. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన భూ రక్షణ చట్టం, దాన్ని తెలుగులో భూ రక్షణ చట్టం అని ఒక చట్టం తెచ్చాడు. మన ఊళ్ళోనంట దెబ్బలాడుకుంటున్నామంట, గొడవలు పడుతున్నామంట, సర్వే చేస్తాడంట. మన భూమి మీద మన తాతలు, మన తండ్రులు, మన కష్టార్జితంతో కూడుకున్న భూమి మీద పాత్రలు ఉన్నాయి. ఈయన కొత్త సర్వే రాళ్ళు వేసి ఈ యదమోహం దాని మీద పెట్టి ఈడ అబ్బ సత్తులాగా సర్వే రాళ్ళు పోతాడ. పాస్ పుస్తకం మీదేమో మనకిచ్చిన కాగితం ఏమో ఆడ దగ్గర పెట్టుకుంటాడంట, దాని మీద వీడు బొమ్మేసి జిరాక్స్ కాగితం మనకిస్తారంట. ఈ భూమినంట ఎవడైనా నాకు సంబంధించింది ఈ భూమి అని మన ఇంటి పక్కోడు తగు వస్తే కంప్లైంట్ ఇస్తే వాడు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ కనుక మనకు తెలియకుండా కాముగా ఉంచితే 75 రోజుల తర్వాత లిటిగేషన్ ప్రాపర్టీలో పెట్టేస్తారంట. ఇంకేం అడుగుతూ లేదు. తర్వాత లిటిగేషన్ తీసుకోవాలంటే జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంట. జాయింట్ కలెక్టర్ ఒప్పుకోకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాక లేదంట, డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలంట. ఈ చట్టం ఏంటో, ఈ లోకం ఏంటో భూషణం మొత్తం దీని గురించి స్టడీ చేసి పొద్దున్నే మైకులో చెప్పరా అందరికీ చెప్పావా ఈ దగా చట్టం గురించి. అంటే ఈసారి వీడు గెలిస్తే తెలుగుదేశం వాడు కానీ ఆడి మీద ఎదురు తిరిగిన వాడు కానీ ఆస్తులు ఉండవే కాదు, మొత్తం కాజేసేస్తారు వీడు ఊళ్ళోళ్ళు కలిసి. ఆ రకమైన చట్టం తెచ్చాడు. రాగానే మొట్టమొదట రద్దు చేసేది ఈ చట్టమేనని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.